సెలబ్రిటీల చుట్టూ ఫ్యాన్స్ తో పాటుగా శత్రువులు కూడా ఉంటారు. వారిని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి బాలీవుడ్ కి కొత్తేం కాదు. ఇందులో భాగంగా తాజాగా హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దుండగులు ప్రవేశించి అతనిపై దాడి చేసి కత్తిపోట్లకు కారణమయ్యారు. దీంతో సైఫ్ ను ఆసుపత్రికి తరలించగా మొత్తం 6 కత్తిపోట్లు దిగినట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాదు 2 సర్జరీలు నిర్వహించి కత్తి ముక్కను బయటకు తీసినట్లు సమాచారం. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్ గా విచారణ మొదలుపెట్టారు. ఇక సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన ఘటన గురించి మిగతా సెలబ్రిటీలు వారి సోషల్ మీడియాలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా సైఫ్ సతీమణి హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఎమోషనల్ అవుతూ ఇది తమ కుటుంబానికి చాలా కఠినమైన రోజు, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు, మీడియా ప్రతినిధులు తెలిసి తెలియని కథనాలను ప్రచారం చేయకూడదని కోరుకుంటున్నాను, ఈ ఘటన గురించి తేరుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నానని ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నిన్న తెల్లవారుజామున 2:30 సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. సైఫ్ అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో అతనిపై దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. కత్తిపోట్లకు గురైన సైఫ్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. అయితే ఇలాంటి సంఘటనలు ఒక బాలీవుడ్కు మాత్రమే కాదు, ముంబైలో పారిశ్రామికవేత్తలు కూడా ఎదుర్కొంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి ఒకసారి 20 కోట్లు ఇవ్వకపోతే నీ కుటుంబాన్ని చంపేస్తానని మెయిల్లో బెదిరింపు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వార్త కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. నిన్న మొన్నటి వరకు సల్మాన్ ఖాన్ కూడా బిష్నోయ్ గ్యాంగ్ చంపేస్తామని బెదిరించింది. తాజాగా సైఫ్ పై దాడి చేయడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.